ఒక్కసారి ప్రశాంతంగా కూర్చునిది విను. మీలో అపారమైన సత్తా ఉంది. నీకు టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. అయినా సరే ఎందుకు అందరికంటే వెనకబడిపోతున్నావో, ఎందుకు నీ జీవితం అనుకున్న స్థాయిలో ముందుకు సాగటం లేదో ఈరోజు నీకే అర్థమవుతుంది. ఒక చిన్న కథ విను. ఒక గొప్ప పెన్సిల్ తయారీదారుడున్నాడు. ఆయన ఎన్నో రకాల పెన్సిళ్లను తయారు చేస్తాడు. అయితే ఒకరోజు ఒక అద్భుతమైన పెన్సిల్ని తయారు చేసి దాన్ని బాక్స్లో పెట్టే ముందు ఆ పెన్సిల్తో కాసేపు మాట్లాడాడు. దానికి ఒక 5 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. అందులో అన్నిటికంటే అతి ముఖ్యమైన, నీ జీవితాన్ని మార్చే ఆ మొదటి విషయం ఏంటో తెలుసా? ఆ తయారీదారుడు పెన్సిల్తో ఇలా అన్నాడు: నువ్వు ఈ ప్రపంచంలోకి వెళ్తున్నావు. నువ్వు అద్భుతమైన చిత్రాలు గీయాలన్నా, చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయాలు రాయాలన్నా, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చెక్కుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ షార్ప్నర్ నిన్ను చెక్కుతున్నప్పుడు నీకు తీవ్రమైన నొప్పి కలగవచ్చు. నీ ఒంటి నుంచి ముక్కలు ఊడిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆ నొప్పిని నువ్వు భరిస్తేనే, ఆ బాధను నువ్వు తట్టుకుంటేనే నువ్వు మరింత పదునుగా తయారవుతావు. అప్పుడే నువ్వు అనుకున్నది స్పష్టంగా రాయగలవు. మిత్రమా, మన జీవితం కూడా సరిగ్గా ఇంతే. ఈరోజు నీకు కష్టాలు ఎదురవుతున్నాయంటే, సమస్యలు నిన్ను చుట్టుముడుతున్నాయంటే, బాధ నిన్ను నిద్రపోనివ్వటం లేదు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆ భగవంతుడు నిన్ను పదును పెడుతున్నాడని అర్థం. నిన్ను ఒక లీడర్గా మార్చడానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఉదయం 5 గంటలకే నిద్ర లేవటం నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ కష్టమే నీ క్రమశిక్షణ. రాత్రిళ్ళు కళ్ళు కాయలు కాచేలా చదవటం, లేదా ఒళ్ళు హూనమయ్యేలా పనిచేయటం నొప్పిగా ఉండొచ్చు, కానీ ఆ నొప్పే నీ భవిష్యత్. నీ స్నేహితులంతా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఒక గదిలో కూర్చుని నీ లక్ష్యం కోసం చెమటోడచటం నరకంగా అనిపించవచ్చు, కానీ ఆ నరకాన్ని దాటిన రోజే నీ వ్యక్తిత్వం ఒక వజ్రంలా రాటుదేలుతుంది. గుర్తుపెట్టుకో, ఒక పెన్సిల్కి బయట ఉన్న రంగు, దానికి ఉన్న అందమైన డిజైన్ ముఖ్యం కాదు. దాని లోపల ఉన్న గ్రాఫైట్, సీసం మాత్రమే ముఖ్యం. అది ఎంత బలంగా ఉంటే పెన్సిల్ అంత బాగా రాస్తుంది. అలాగే మిత్రమా, నీ బాహ్య రూపం కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు కాదు, నిన్ను చూసి నవ్వే సమాజం కాదు ముఖ్యం. నీ లోపల ఉన్న సంకల్పం ముఖ్యం. నీలో ఉన్న కసి ముఖ్యం. నువ్వు ఆ షార్ప్నర్ లాంటి కష్టాలకు భయపడి వెనకడుగు వేస్తే మొద్దుబారిన పెన్సిల్లా మిగిలిపోతావు, చెత్తబుట్టలోకి విసిరేయబడతావు. అదే నువ్వు నొప్పులను బర్రించి నిన్ను నువ్వు ప్రతిరోజు చెక్కుకుంటూ ఉంటే, నువ్వు ఎంత పదునుగా మారితే ఈ ప్రపంచంలో నీ విజయగాథ అంత అందంగా, అంత బలంగా వ్రాయబడుతుంది. లే, ఇక చాలు, పడుకున్నది చాలు. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నా, నిన్ను నువ్వు పదును పెట్టుకో. గాయాలను విజయానికి పునాదులుగా మార్చుకో. ఈరోజు ఈ నిమిషం నుంచే నీ చరిత్రను నీ చేతులతో నువ్వే రాసుకో. మిత్రమా, నీ లక్ష్యం కోసం, నీ కలల కోసం, ఆ కష్టాల నొప్పిని భరించడానికి, నిన్ను నువ్వు చెక్కుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీలో ఆ సంకల్పం ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో రెడీ అని టైప్ చేయి. చూద్దాం నీలాంటి సింహాలు ఎంతమంది ఉన్నారో. రేపు ఉదయం మరో అద్భుతమైన, నీ రక్తాన్ని ఉడికించే కథతో కలుద్దాం. నువ్వనుకున్నది సాధించే వరకు, నీ గమ్యాన్ని ముద్దాడే వరకు అస్సలాగకు, తగ్గేదేలే.